అందరికీ నమస్తే. నేను సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు దండు మైలారం మన రామోజీ ఫిలిం సిటీ పోయే రూట్లో సర్వే చేయడం కోసం రావడం జరిగింది. ఈ మామిడి తోటలో అసలు సాయిల్ జోన్ అనేది ఓన్లీ ఒక 3 మీటర్ల వరకే ఉంది. తర్వాత మొత్తం షీట్రాక్ కంపోజ్ చేయబడింది ఈ ఏరియాలో. అందువల్ల చాలా బోర్ వేశారు, 500 ఫీట్ల వరకు బోర్ వేసారు, కానీ రాలేదు. కానీ గ్రనైట్లో వాటర్ సోర్స్ అనేది, ఫ్రాక్చర్ జోన్ అనేది కేవలం 100 మీటర్ల వరకే ఉంటుంది. చాలామంది మేము 500 వేసాం, 600 వేసాం అంటారు, కానీ చాలా చోట్ల పడవు. ఒకవేళ ఏమైనా భూమి లోపల డీపర్ ఫ్రాక్చర్స్ కనుక వెదరింగ్ జరిగి ఏమైనా ఏర్పడినట్లయితే న్యాచురల్గా అప్పుడు వాటర్ వస్తాయి, కానీ జనరల్గా అయితే రావు. ఎక్కువగా గ్రనైట్లు ఎక్కడైనా చూడండి మీరు 60 నుంచి 250 ఫీట్ల లోపలనే వాటర్ పడతాయి. అయితే గ్రనైట్ అనేది ఇట్ ఈస్ an intrusive igneous rock. It is having durability and high strengthening. సో దానివలన మనం కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా దీన్ని వాడుతుంటాం. పాలిష్డ్ రాక్ లాగా, ఆర్నమెంటల్ రాక్ లాగా, ఇంట్లో కిచెన్ కోసం హోటళ్ళలో మనం టేబుల్స్ లాగా వాడుతుంటాం. దీంట్లో రకరకాల వైట్ గ్రనైటు, బ్లాక్ గ్రనైటు, గోల్డ్ గ్రనైటు, ఎల్లో గ్రనైటు, బ్రౌన్ కలర్ గ్రనైట్ అంటాం. దాంట్లో రకరకాల రాళ్ళు దొరుకుతాయి. ఈ గ్రనైట్ అనేది కన్సాలిడేషన్ అనేది బిలో ద ఎర్త్ ఇంటీరియర్లో ఫామ్ అవుతుంది. కొన్ని 100 కిలోమీటర్ల వరకు. తక్కువ కూలింగ్ అనేది, మ్యాగ్మా కూలింగ్ అనేది చాలా స్లోగా ఉండడం వలన సాలిడిఫికేషన్, దీంట్లో పనరిటిక్ అనే స్ట్రక్చర్ కంపోజ్ అవుతుంది. దీంట్లో ఎక్కువగా గ్రనైట్ రాయి చాలా గట్టిగా ఉంటుంది. సిలికా, అల్యూమినియం, క్రిస్టల్ లోతులో ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువగా యాసిడ్ కలర్ మినరల్స్ ఫామ్ అవుతుంటాయి. యాసిడ్ అంటే లైట్ కలర్డ్ ఎలిమెంట్స్, జస్ట్ లైక్ క్వార్ట్జ్, కేఫెల్ స్పార్స్, కొన్ని మైకా మినరల్స్ ఉంటాయి. కొన్ని బ్లాక్ గ్రానైట్ ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అయితే డోలరైట్ ఉంది కదా, డోలరైట్కి సంబంధించిన మినరల్స్, ఆగైటు, దానికి బయోటైట్ ఉంది కదా, బయోటైటు, ఆర్న్బ్లెండ్ సంబంధించిన మినరల్, బయోటైటు, మస్కోవైటు, ఆర్న్బ్లెండ్, ఇవన్నీ మైకాకి సంబంధించిన, మైకా గ్రూప్కి సంబంధించిన మినరల్స్. ఇవి ఉంటే కొంచెం బ్లాక్ గ్రానైట్ ఏర్పడుతుంది. అలాగే డోలరైట్ కూడా కాల్షియం కంపోజిషన్ ఎక్కువగా బేసిక్ మ్యాగ్మా ఫామ్ అవుతుంది, సాలిడిఫికేషన్ జరుగుతుంది కాబట్టి అది బ్లాక్ గ్రానైట్ అంటాము. అయితే దీని డ్యూరబిలిటీ అంటే అర్థమైందంటే గ్రానైట్ రాక్కి చాలా ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి, రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ హీట్ అనమాట. హీట్ని ఎంతైనా తట్టుకునే శక్తి ఉంటుంది దీనికి. ఎక్కువ బలం కూడా ఉంటుంది గ్రానైట్ రాక్కి. అందువల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా గ్రానైట్ని వాడుతుంటాము. ఇది అన్ని ఖండాల్లో, భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లో లభిస్తుంది. ఎక్కువగా పర్వతాల హార్డ్ రాక్ అనేది గ్రానైటే ఉంటుంది. ఇది ఆర్కైన్ ఏ సంబంధించిన